ఏపీలో రాజకీయాలు హాట్‌గా మారుతున్నాయి. పోలీసులు ఎప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తారోనన్న టెన్షన్ కొందరు నేతలను వెంటాడుతుంది. ఈ జాబితాలో చాలా మంది వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలున్నారు. కాకపోతే సందర్భాన్ని బట్టి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఊహించని షాక్ తగిలింది. ఆయన అనుచరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అరెస్ట్‌కి రంగం సిద్ధం చేశారు. వాలంటీర్ల చేత బలవంతపు రాజీనామాలు, లిక్కర్ గోదాంపై దాడి కేసులో పోలీసులు కొడాలి నాని ముఖ్య అనుచరులకు 41A నోటీసులు ఇచ్చారు. వాటిని అందుకున్నారు కూడా. రేపో మాపో ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోటీసులు అందుకున్న వారిలో దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీను ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి టార్గెట్గా మారిన మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో కొడాలితో పాటు ఆయన అనుచరులపై నమోదైన కేసుల్లో విచారణకు హాజరు కావాలంటూ గుడివాడ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతుంది. ఈ ఊహించని పరిణామంతో కొడాలి నానితో పాటు ఆయన అనుచరులు షాక్ తిన్నారని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి ప్రభుత్వానికి టార్గెట్గా మారిన ముగ్గురు నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరిని చెప్తుంటారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు కొడాలి, మరో మాజీ మంత్రి పేర్ని నానిలను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుందని ప్రచారం జరుగుతుంది. వల్లభనేని వంశీని గత నెలలో అరెస్ట్ చేయగా బందరు బియ్యం అక్రమ తరలింపు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పేర్ని నానికి ఈ రోజే ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో కొడాలిపై పోలీసులు ఫోకస్ చేశారు. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ మాజీ మంత్రి కొడాలి, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జేసీ మాధవీలతారెడ్డిపై గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కొడాలి నానితో సహా నిందితులపై పోలీసులు 448, 427, 506, RNW 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొడాలి సన్నిహితులు హైకోర్టును ఆశ్రయించడంతో 41A నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. గుడివాడలో కొడాలికి షాడో నేతలుగా చలామణి అయిన దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. వాలంటీర్లను రాజీనామా చేయించడం, లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో వీరు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిచ్చే స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కొడాలిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అవమానిస్తున్నారు. అయితే ఈ రెండు కేసుల్లో కొడాలికి ప్రస్తుతం ముందస్తు బెయిల్ మంజూరైందని అంటున్నారు. దీంతో కొడాలిపై చర్యలకు ఇతర మార్గాలను ప్రభుత్వం వేడుకుందని చెప్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.